ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా కూల్చుడుపై తొందరేంటి అంటూ కంచగచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి అంటూ హెచ్సియుపై కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తక్షణమే ఆపాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హెచ్సియు విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో ఇది తొలి విజయం అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసిండు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నృత్యం చేస్తూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక మరోవైపు కంచగచ్చిబౌలి భూముల నుంచి వైదొలగాలి అని సుప్రీంకోర్టు ఇట్లా ఆదేశాలు ఇచ్చిందో లేదో అట్లా ఫార్మాసిటీ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అడుగుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో సర్వే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా నిన్న సుమారు 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య యాచారం మండలం మేడిపల్లిలో అధికారులు రీసర్వే మొదలుపెట్టిండ్రు. భూముల్లో హద్దుల కోసం పోలీసుల బందోబస్తు మధ్య బుల్డోజర్తో కందకం పనులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతుంది. సో మనం ప్రధానంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఏ విషయాలు ప్రధానంగా చెప్పింది, నిన్న ఇచ్చిన ఆదేశాలను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే బాధ్యత అని చెప్పింది సుప్రీంకోర్టు. 100 కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించను అంటూ కూడా క్వశ్చన్ చేసింది. చెట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకున్నారా? అక్కడ జంతు వృక్ష జాతులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు. చట్టాన్ని చేతుల్లోకి ఎట్లా తీసుకుంటారని అన్న ధర్మాసనం ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సిఈసికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను 16కు వాయిదా వేసింది న్యాయస్థానం. పిటిషన్లన్నింటిపై కూడా అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందంటే దయతో నాకు దారి చూపండి అన్నారు. హెచ్సియు భూములపై కమిటీ వేసిన రేవంత్ తాను ఏం చేయాలో చెప్పాలి అంటూ కూడా సూచన చేసినట్టుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ భూమి కొంటే అంతే సంగతి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాము, 400 ఎకరాలను వర్సిటీకి ఇచ్చేస్తాము, కంచగచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఈకో పార్క్ గా మారుస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేసిన వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. సో యూనివర్సిటీలో గుంట నక్కలున్నాయని పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రిని అనే ఇంగిత జ్ఞానం కోల్పోయి మానసిక రోగులా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులను గుంట నక్కలు అని అంటున్న రేవంత్ను వాళ్ళు పందికొక్కు అని అంటున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు కేటీఆర్. సో ఈ నేపథ్యంలో ఆ భూమిని కొన్న వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు అనే ఒక స్పష్టం చేసిండ్రు. భూముల అమ్మకాన్ని సర్కారు విరమించుకోవాలి, లేదంటే ప్రజలతో ఉద్యమం హెచ్సిఏకు మార్చ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులను సీఎం గుంట నక్కలు అనడం బాధాకరం. పర్యావరణం కోసం పోరాడిన విద్యార్థులకు సెల్యూట్ అన్నారు. నాడు గగ్గోలు పెట్టిన రాహుల్ నేడు నోరు మెదపడేమంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. మంత్రులది అడ్డగోలుతనం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా కూడా హెచ్సియు భూముల వివాదం నెలకొన్న నేపథ్యంలో మద్దతు లభిస్తూ వస్తుంది. అనేక వర్గాల వాళ్ళంతా కూడా ఆ భూములను కాపాడాలి, వన్యప్రాణులను పరిరక్షించాలి అంటూ, అటవీ సంపదను పరిరక్షించాలి అంటూ కూడా సేవ్ హెచ్సియు అంటూ నినాదాలు దేశవ్యాప్తంగా మార్మోగిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. సో సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టులాగా ఉన్నాయి ప్రభుత్వానికి. మరోవైపు రైతుల ఆత్మహత్యలపై కమిటీ వేసే తీరిక లేదా అంటూ హైకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. సర్కారు వైఖరిపై హైకోర్టు అసంతృప్తి అంటూ మనకి వార్త కనిపిస్తోంది. సిఎస్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు, విచారణను 6 వారాలకు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రైతుల ఆత్మహత్యల మీద విచారణ చేసి నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం చట్ట ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై సంబంధించి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో జీవో 421 ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక తరపున రాష్ట్ర కమిటీ సభ్యుడు బి కొండలరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని నిన్న విచారించిన నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక మరోవైపు చూసుకుంటే ఎట్లా ఉంది నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి, వైఖరి ఎట్లా ఉందనే నేపథ్యంలో మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. సీఎంను వదిలి తప్పు చేసినమా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించవచ్చు. సో గతంలో మందలించిన తీరు మారదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సరైన సమయం అంటే 2028 వరకు అంటూ
పార్టీ ఫిరాయింపులకు దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలంటూ కూడా ప్రశ్నించింది. 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా అంటూ కూడా వ్యాఖ్యానించింది. సో వాదనలు ముగిసినాయి, తీర్పు వాయిదా పడిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టి తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అంటూ కూడా చెప్పింది. అసహనం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న విచారణ కొనసాగించింది. సో పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేసిండ్రు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అని సీఎం చెప్పారన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశం గురించి మాట్లాడొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నా సీఎం పట్టించుకోలేదని సో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు మందలించింది. సీఎంను గతంలో వదిలి తప్పు చేసినామా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే అకాల వర్షం అన్నదాత ఆగమంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. నిన్న అనేక జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. సో పొలాల్లో ఉన్న పంటలన్నీ కూడా కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యంతో కూడా తడిసి ముద్దైపోయింది. పంటలన్నీ కూడా నీలవాలిపోయిన పరిస్థితి. అకాల వర్షానికి మామిడి తోటలు, మక్క పంటకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి సంబంధించి మైలారంలో ధాన్యం కుప్పల్లో నిలిచిన నీళ్లను తొలగిస్తున్నారు రైతులు అకాల వర్షంతో. ఇక మరోవైపు చూసుకుంటే కొనేది సగం వడ్లే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రైతుల మీద రేవంత్ సర్కార్ మరో పిడుగు అంటూ గమనించాలి. యాసంగి దిగుబడుల్లో సగానికే ప్రణాళిక. సో ఉత్పత్తి 137 లక్షల టన్నులు అంచనా వేసిండ్రు. సో 70 లక్షల టన్నుల కొనుగోళ్లకే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కొనుగోళ్లలో కావాలనే జాప్యం, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఎట్లా చూసినా రైతులను ముంచే విధంగానే ప్రభుత్వ వ్యవహార శైలి ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైతులంతా కూడా. సో మరోవైపు చూసుకుంటే కేబినెట్ కూర్పు, పూటకో మార్పు అంటూ చూస్తున్నాం. విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై రాహుల్ అసంతృప్తి అంటూ చూస్తున్నాం. బీసీ వర్గానికి 2 సీట్లు ఇచ్చే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిండ్రు. సో ముస్లింలకు పదవి ఇవ్వాల్సిందేనని ఏఐసిసి సూచన చేసిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎప్పుడు కేబినెట్ కూర్పు జరుగుతుంది, ఎప్పుడు దాన్ని ఫైనల్ చేస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యిండ్రు. 27న జరిగే రజతోత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేసిండ్రు. బీఆర్ఎస్ రజతోత్సవ పాటను కూడా ఆవిష్కరించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే వనమేధంలో లోగుట్టు గ్రోక్రట్టు అంటూ మనం చూస్తున్నాం. ఆర్థిక లాభం కోసమే హెచ్సియుపై బుల్డోజర్ చర్య. యావత్తు దేశమే విద్యార్థులకు అండగా నిలిచింది. సర్కార్ను కోట్లు తప్పుబట్టాయి. కాంగ్రెస్ దమనకాండపై గ్రోక్ ఇచ్చిన ఆన్సర్స్ గురించి కథనం కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు, కేసీఆర్ పాలనలో పచ్చని తెలంగాణ మీద గ్రోక్ ప్రశంసలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడవుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకుందనే దానికి సంబంధించి కూడా గ్రోక్ ఆన్సర్ చేసింది. ఇక్కడ మెన్షన్ చేసింది అడవుల పరిరక్షణతో పాటు పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24% నుంచి 33%కి పెంచాలని నిర్ణయించారు. సో 2023 నాటికి దాదాపు 200 కోట్ల మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం డ్రోన్లు, సీసీటీ కెమెరాలు వినియోగించారు. అటవీ సంరక్షణ బాధ్యతను పౌరుల్లోనూ పెంచడానికి గ్రామ సమితులను ఏర్పాటు చేశారు అంటూ ఆన్సర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హెచ్సియు ఉద్యమానికి కారణం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, రేవంత్ సర్కార్ వైఖరి వల్ల హెచ్సియులో వన్యప్రాణులకు ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, హెచ్సియు విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా స్పందన ఎట్లా ఉంది, అండ్ హెచ్సియు ఘటనపై ప్రముఖులు ఎట్లా స్పందించారు, హెచ్సియు వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం ఏం సాధించింది, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ ప్రభుత్వం హెచ్సియు వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిందా అంటూ అడిగిన అనేక క్వశ్చన్స్కి సంబంధించి గ్రోక్ ఆన్సర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అల్టిమేట్గా గత బీఆర్ఎస్ హయాంలోనే అడవుల సంరక్షణ జరిగింది, వన్యప్రాణుల సంరక్షణ జరిగిందనే విషయాన్ని గ్రోక్ కూడా స్పష్టం చేసిన వార్త ఇది. ఇక మరోవైపు చూసుకుంటే కొమరయ్య ఆశయ సాధనకు కృషి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. తెలంగాణ భవన్లో నిన్న ఘనంగా
దొడ్డి కుమరయ్య జయంతి ఉత్సవాలు జరిగిన నేపథ్యంలో ఆ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు పన్ను మినహాయింపుతో ఫార్మాకు ఊరట, ప్రధానికి ఎంపీ పార్థసారథి లేఖ అంటూ మనం వార్త చూస్తున్నాం. అమెరికాలో ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పార్థసారథి రెడ్డి పేర్కొన్న అంశం ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసుకుంటే రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత అంటూ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇంకోవైపు చూసుకుంటే నేతన్నల మీద సర్కారు ఉక్కుపాదం అంటూ వార్త కనిపిస్తోంది. సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర, పలువురి అరెస్ట్, విడుదల అంటూ వార్త చూస్తున్నాం. నేతన్నలు, కార్మిక సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు వ్యాన్లో తీసుకెళ్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తోంది. కూలీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయించాలని చేపట్టిన నిరవధిక సమ్మెను విచ్ఛిన్నం చేసింది. ఆర్డర్స్ ఇచ్చిన ఇందిరమ్మ చీరల తయారీ కూలీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో 3 రోజులుగా మరమగ్గాల కార్మికులు సాంచాలు బంద్ పెట్టి సమ్మె చేస్తున్నారు. సో నిన్న బీవై నగర్లోని పాత చేనేత జౌళి శాఖ ఆఫీస్ ఎదుట సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, వార్పిన్ వైపని అసోసియేషన్ నాయకులు కార్మికులతో సమావేశమైనరు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేయాలని చర్చించుకుంటున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని ర్యాలీకి అనుమతి లేదు అని చెప్తే వాళ్ళు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినా కూడా వివరించినా పట్టించుకోకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే ఢిల్లీ పార్టీల మేనిఫెస్టోలో చిత్తు కాగితంతో సమానం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మండిపడ్డ వార్త కనిపిస్తుంది. ఢిల్లీ పార్టీల మేనిఫెస్టోలో చిత్తు కాగితంతో సమానమని ఎద్దేవా చేసిండ్రు కేటీఆర్. నిన్న ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పేవన్నీ మాయ మాటలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితమని మభ్యపెట్టి గద్దెనెక్కగానే 4.5 లక్షల మంది నుంచి 1,400 కోట్లను వసూలు చేసిండ్రు అని గుదియబట్టిండ్రు. సో మరో 15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఖజానా నింపుకోవడానికి గడువు పెంచిండ్రు అని ఆరోపించిండ్రు. సో నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి ఇవాళ జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మాట తప్పినందుకు ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరోవైపు చూస్తుంటే ప్రశ్నిస్తున్న వారిపై కేసులు అలజడి అంటూ చూస్తున్నాం. కృషాంక్ పైన 23, కొనతంపై 12 కేసులు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకాలంటే భయపడుతుంది. సో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే ధైర్యం లేక దొంగదారిలో పోలీస్ కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తుంది. ఇప్పటిదాకా 15 నెలల కాంగ్రెస్ పాలనలో నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ మీద 23 కేసులు, కొనతం దిలీప్ మీద 12 కేసులను నమోదు చేసింది. సో బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న సబ్బన్న వర్గాలు కాంగ్రెస్ పాలనలో వరిగోసపడుతూ తమ ఆవేదనను వెళ్ళగక్కినా, ఆ ప్రజల వేదనను ఎవరైనా వెలుబుచ్చినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడిన పోలీసులతో ప్రభుత్వం కేసులు పెట్టిస్తుంది. సో తాజాగా హెచ్సియులో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న మన్నె కృషాంక్, కొనతం దిలీప్ పై కక్షగట్టి మరీ కేసులు పెట్టించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇదేనా మీ ప్రజాస్వామ్యం అంటూ కృషాంక్ క్వశ్చన్ చేసిన వార్త మనకు కనిపిస్తుంది. కృత్రిమ మేధస్సును, చిత్రాలను లేదా వీడియోలను సృష్టించలేదు అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ అండ్ ట్రీస్ ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా నమ్మినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడం కరెక్టేనా అని క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హెచ్సియులో జింకలు లేవని అబద్ధాలు ఆడిన సీఎం రేవంత్ మీదనే కేసులు నమోదు చేయాలని కృషాంక్ డిమాండ్ చేసిన వార్త కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మా ప్రశ్నలు ఆగవంటూ కొనతం దిలీప్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. సో తన సోషల్ మీడియా ఖాతాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. సో కంచగచ్చిబౌలిలో రేవంత్ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కృషాంక్ అండ్ తన మీద కూడా తప్పుడు కేసులు పెట్టించిండ్రని వ్యాఖ్యానించిండ్రు. సో కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టించినా మీ అబద్ధపు అరాచక అవినీతి పాలన మీద మా ప్రశ్నలు ఆగవు అంటూ కొనతం దిలీప్ గట్టి సమాధానం ఇచ్చిన వార్త మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే మనం ప్రధానంగా ఆ భూమి కొంటే అంతే సంగతి అంటూ నేను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అల్టిమేట్గా ఆ భూమిని కొన్న వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు, భూముల అమ్మకాన్ని సర్కారు విరమించుకోవాలి, లేదంటే ప్రజలతో ఉద్యమం చేస్తాము, హెచ్సియుకు మార్చ్ నిర్వహిస్తామని చెప్పిండ్రు. సో విద్యార్థులను సీఎం గుంటనక్కలు అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అది బాధాకరం అన్నారు.
సో ముఖ్యమంత్రికి ఈ కీలక వ్యాఖ్యలు కూడా చేసిన ఈ సందర్భంలో ముఖ్యమంత్రి తాను ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమేనని, ఓనర్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలే ఓనర్లు, సీఎం భూమిని వస్తువుగా మాత్రమే చూస్తూ తెగ నమ్మేందుకు ఆరాటపడుతున్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపించవచ్చు. సో రాహుల్ గాంధీకి విద్యార్థుల మీద, హైదరాబాద్ ప్రజల మీద ప్రేమ ఉంటే హెచ్సియుకి రావాలి. రాహుల్ దేశవ్యాప్తంగా తిరుగుతూ మొహబ్బత్కి దుకాణాన్ని మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ రేవంత్ మాత్రం విద్వేష దుకాణం తెరిచారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. సో రేవంత్ రెడ్డి 18 గంటలు పని చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు, కానీ మనిషిలాగా ఓ 10-15 నిమిషాలు ఆలోచించు. తాతలాగా, తండ్రిలాగా భవిష్యత్తు తరాల కోసం పనిచేయి. అంతేగాని రియల్ ఎస్టేట్ బ్రోకర్ల భూములను అమ్మకానికి పెట్టొద్దు. సీఎంకు, మంత్రులకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరబడింది. ప్రజలను బానిసల్లా చూస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి ఆస్తులు పెంచుకోవడం మీద ఉన్న ధ్యాస ప్రజల బాగోగులపై లేదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే భట్టి మాటలు సిగ్గుచేటు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో హెచ్సియు క్యాంపస్లో వన్యప్రాణులు లేవు అని కొందరు సోషల్ మీడియాలో ద్వారా జంతువుల చిత్రాలు సృష్టిస్తున్నారు అంటూ అక్కడనే చదువుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. సో అక్కడ జంతువులు లేవు అంటూ భట్టి తన కృత్రిమ మేధస్సును బయట పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. సో ఆయనతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి మెప్పు కమిషన్ల కోసమే వాస్తవాలను పక్కదో పట్టిస్తున్నారంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. నియంతృత్వ ధోరణిని వదిలిపెట్టి ప్రజాహితానికి చొరవ చూపాలని కూడా సూచించిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు సెలవులు ఉన్నప్పుడే విధ్వంసం ఎందుకు అని కూడా క్వశ్చన్ చేసిండ్రు. సో శని, ఆదివారాలు, ఉగాది, రంజాన్ పండుగల రోజున ప్రభుత్వం హెచ్సియులో విధ్వంసానికి దిగింది. ఎందుకు ఇట్లా సెలవు రోజుల్లోనే కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు మాత్రమే అరాచకానికి ఎందుకు తెరలేపుతున్నారని చెప్పి క్వశ్చన్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. సో గతంలో హైడ్రా, మూసి బాధితుల విషయంలో హైకోర్టు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టి మరీ ఇప్పుడు దొంగచాటున గచ్చిబౌలి భూముల్లోకి బుల్డోజర్లను పంపి చెట్లను కూల్చివేస్తూ నోరు లేని జీవరాశులను వధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లగచర్ల రైతులు, మూసి, హైడ్రా బాధితుల విషయంలో కూడా ఇదే తీరుగా దుర్మార్గాలకు పాల్పడిందని మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో పర్యావరణానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పర్యావరణ పరిరక్షణ, హరితహారంలో మొక్కల పెంపకానికి విరివిగా ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చెప్పిండ్రు. ఎఫ్ఎస్ఐ అంచనాల ప్రకారం హరితహారంలో భాగంగా 270 కోట్ల మొక్కలు నాటి 7.7% పచ్చదనం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం రాహుల్ మౌనం ఎందుకు అని క్వశ్చన్ చేశారు. హెచ్సియులో రేవంత్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ క్వశ్చన్ చేశారు. గతంలో వేముల రోహిత్ మరణించిన సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీకి ఆయనకి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రత కల్పించి విద్యార్థులతో మాట్లాడించిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ రేవంత్ ప్రభుత్వం విద్యార్థినుల బట్టలు లాగేసి ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తుంటే తప్పిపోయిన రాజకీయ నేత, పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ చేష్టలుడికి చూస్తుండడం విడ్డూరమని ఎద్దేవా చేసిన సందర్భం కనిపిస్తుంది. మరోవైపు బండి అవగాహన పెంచుకునే వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. హెచ్సియు భూముల వేలం విషయానికి సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలకు ఘాటుగా కౌంటర్ చేసిండ్రు. ఆయన అవగాహన పెంచుకొని మాట్లాడాలని, పార్లమెంట్లో ప్రజల తరపున కొట్లాడాలి అని చురకలు అంటించిండ్రు. పాన్ గుట్కా తినుకుంటా టైంపాస్ చేయొద్దని హితవు పలికిండ్రు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భూముల అమ్మకాన్ని నిలిపివేయించాలని డిమాండ్ చేసిండ్రు. సో అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోబోమని కూడా హెచ్చరించిండ్రు. సో హెచ్సియు విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉంటామని పునరుద్ఘాటించిన విషయం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక నవ్వుల పాలవుతున్నామంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. హెచ్సియు భూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మదనం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. సో అధిష్టానాన్ని సైతం మీరకాటంలో పడేస్తున్న రేవంత్ నిర్ణయాలు. సో సీఎంకు ఢిల్లీ కీలక నేత క్లాస్ అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త కనిపిస్తుంది. సో హెచ్సియు భూముల్లో అన్ని రకాల చర్యలు ఆపాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మదనం మొదలైనట్టుగా తెలుస్తుంది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సియు, ఇట్లా ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు తగలడంపై ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం అందుతుంది. ప్రజా వ్యతిరేకతకు కారణమవుతున్న ప్రభుత్వ విధానాలకు సంబంధించి పలువురు మంత్రులు, కీలక నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అస్తవ్యస్తంగా ఏకపక్ష నిర్ణయాలతో నవ్వుల పాలవుతున్నాం. మనల్ని అధికారంలోకి తీసుకొచ్చిన రైతులు, విద్యార్థులనే నిండా ముంచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు అని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కోట్లతో ముట్టికాయలు
తప్పట్లేదంటూ కూడా వాళ్ళంతా అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఏకపక్ష దుందుడుకు నిర్ణయాలతో ఈ పరిస్థితి దాపురించింది అని వాళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలకు సంబంధించి పలువురు మంత్రులు, కీలక నేతలు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా పార్టీలో అయితే ఒక జోరుగా చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రేవంత్ వ్యవహార శైలితో అధిష్టానానికి కూడా ఈ తలనొప్పి తప్పట్లేదు అనే వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒక సీఎంకు ఢిల్లీ కీలక నేత క్లాస్ పీకిన అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి అనేదే ప్రధానంగా కనిపిస్తుంది. సో